ఢిల్లీలోని సీఎం చంద్రబాబు నివాసాన్ని అత్యంత విలాసవంతంగా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. సీఎం చంద్రబాబు నివాసం అప్గ్రేడేషన్ పేరుతో 6.5 కోట్ల రూపాయల వ్యయానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన జీఓఎంఎస్ 52 జారీ చేసింది. వాష్రూమ్ల రీడిజైన్, మోడర్న్ ఫిట్టింగ్స్, ప్రత్యేక డ్రెస్సింగ్ రూమ్, కబోర్డ్ల విస్తరణ, 21 మందికి సరిపడే డైనింగ్ హాల్, ప్రత్యేక వెయిటింగ్ హాల్, వీఐపీ ఎంట్రీ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇటాలియన్ మార్బుల్ ఫ్లోరింగ్, ప్రత్యేక లైటింగ్, అధునాతన ఫర్నిచర్, ఆర్ట్ వర్క్, సన్ రూఫ్ ప్యానెల్స్ ఏర్పాటు వంటి పనులను కూడా చేపట్టాలని ఆదేశించింది. ప్రధాని పొదుపు చేయమని చెప్పిన సీఎం చంద్రబాబు మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గడం లేదు. భారీగా దుబారా చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. జియో కాపీ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. భారీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధులు కేటాయించింది. చంద్రబాబు నివాసం అప్గ్రేడేషన్ కోసం ఈ నిధులు కేటాయించింది. మా కరెస్పాండెంట్ సతీష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు, పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. సతీష్, చెప్పండి, అన్ని రాంగ్ రీజన్స్కి డబ్బులు ఖర్చు పెట్టేస్తున్న దృశ్యాలు చూస్తున్నాం మనం. ఒకవైపు డబ్బులు లేవంటారు, అదేవిధంగా దేశవ్యాప్తంగా పొదుపు చర్యలు పాటించండి అనేది ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్న పరిస్థితి. కానీ ఏపీ గవర్నమెంట్ మాత్రం ఎక్కడ వింటున్నట్టు కనబడట్లేదు. మీద ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దుబారాలో దూసుకెళ్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే స్వయంగా తన ఇంట్లో ఉన్నటువంటి విలాసవంతమైనటువంటి సదుపాయాలు కల్పించుకోవాలి, హంగులు ఆర్భాటాల కోసం ఏకంగా రాష్ట్ర ప్రజల డబ్బులు ప్రభుత్వ ఖజానా నుండి 6,50,00,000 రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయించారు. ఇది ప్రస్తుతం ఉండవల్లిలో ఉన్నటువంటి కరకట్ట నివాసానికి కాదు, ఇది ఢిల్లీలో. అప్పుడప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్ళినప్పుడు ఢిల్లీలో ఉండేటువంటి ఒక రోజైనా 2 రోజులు ఉన్నప్పుడు అక్కడ నివాసానికి ఈ విలాసవంతమైనటువంటి సదుపాయాలు కావాలని దాన్ని కల్పించుకోవడం కోసం 6,50,00,000 రూపాయల 50,00,000 రూపాయలు ఖర్చు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఈ కొద్ది రోజుల కిందటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలుగు రాష్ట్రాలకి వచ్చినప్పుడు, అది కూడా చంద్రబాబుతో భేటీ అయినటువంటి సందర్భంలోనే జరిగినట్టు బహిరంగ సభలో చెప్పారు, పొదుపు మంత్రం పాటించాలి, ఇంధన వినియోగాన్ని తగ్గించాలి, అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించాలి, దుబారా ఖర్చులు తగ్గించాలంటూ స్పష్టంగా చెప్పినటువంటి మా ప్రధానమంత్రి చెప్పినటువంటి 3 రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు విలాసవంతమైనటువంటి సదుపాయాల కోసం ఈ 6.5 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయించింది. ఢిల్లీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి సంబంధించి అధికారిక నివాసం ఏమవుతుందో అధికారిక నివాసానికి సంబంధించినటువంటి ఆ ఇంట్లో సదుపాయాలు అది కూడా దేంటంటే ఆ ఫ్లోరింగ్లో ఇటాలియన్ మార్బుల్ వేయాలని అనుమతి ఇచ్చింది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి వాష్రూమ్స్ని అప్గ్రేడేషన్ చేయాలి, వాటిని మరింత విస్తరించాలని, అదేవిధంగా ఆ ప్రత్యేకమైనటువంటి కిచెన్ ఏర్పాటు చేయాలి, ప్రత్యేకమైనటువంటి డైనింగ్ హాల్ ఏదైతే 21 మంది కలిసి భోజనం చేయడానికి వీలుగా ఉండాలంటూ అదేవిధంగా స్పెషల్ ఎంట్రీ కావాలని, దాంతోపాటుగా అత్యాధునికమైనటువంటి ఫర్నిచరు, ఆర్ట్ వర్క్, అదేవిధంగా ఫ్లోరింగ్ని పూర్తిగా ఇప్పుడున్నటువంటి ఫ్లోరింగ్ మొత్తాన్ని కూడా మార్చేయాలని, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఫర్నిచర్ మొత్తం మార్చేసి అత్యాధునికమైనటువంటి ఫర్నిచర్ని ఏర్పాటు చేయాలని, వార్డ్రోబు అదేవిధంగా దాన్ని ఎక్స్టెండ్ చేయాలని, సో పూర్తిగా అధునాతమైనటువంటి సదుపాయాలు, విలాసవంతమైనటువంటి సౌకర్యాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో కల్పించుకోవడం కోసమే ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఈ నివాసానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం అని చెప్పి అక్కడ గత ఏడాది ఆగస్టులో 67 లక్షలు మంజూరు చేశారు, తర్వాత 95 లక్షలు మంజూరు చేశారు. ఇంకొక వైపు ఇటు సీఎం చంద్రబాబు ఇక్కడ ఉన్నటువంటి కరకట్ట నివాసానికి 107 లక్షలు ఒకసారి ఖర్చు చేశారు, 95 లక్షలు ఒకసారి ఖర్చు చేశారు. అదేవిధంగా 5.5 కోట్లు సీఎం ఇంటి చుట్టూ ఉన్నటువంటి లైటింగ్ని, ఆ రోడ్డు వైపు ఉన్నటువంటి లైటింగ్ మొత్తాన్ని కూడా మార్చడం కోసం కూడా ఖర్చు చేశారు. సో ఇంత దుబారా చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి నివాసానికే కాకుండా ఢిల్లీలో ఉన్నటువంటి నివాసానికి కూడా కేవలం అది ఉన్నది 4,000 చదరపు అడుగుల ఎస్ఎఫ్టీలో ఉంది విస్తీర్ణంలో. దాంట్లో కేవలం అప్గ్రేడేషన్ కోసం, సీఎం రెసిడెన్స్ అప్గ్రేడేషన్ ఫెసిలిటీస్ కోసమే 6.5 కోట్లు ఖర్చు చేయడానికి పరిపాలన అనుమతి ఇవ్వడం అనేది తీవ్ర దుమారం రేపుతుంది. ఒకవైపేమో మేము వాహనాలు తగ్గించుకున్నామంటూ కాన్వాయ్లో వాహనాలు తగ్గించి భారీగా పబ్లిసిటీ చేసుకుంటామన్నారు. కానీ ఇంకొక వైపు చూస్తే ఇక్కడ సీఎం నివాసంలో విలాసవంతమైన సదుపాయాల కోసం 6.5 కోట్లు ఖర్చు చేయడం అన్నది ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ.